అసలు ఒక విప్లవకారుడు ఎలా తయారవుతాడు? ఒక సాధారణ యువకుడు యావత్ జాతికే స్ఫూర్తినిచ్చే ఒక ప్రతీకగా ఎలా మారతాడు? అతడిని స్వాతంత్ర పోరాటంలో ఒక ధృవతారగా నిలబెట్టిన ఆ శక్తి ఏంటి? ఈ విశ్లేషణలో భగత్ సింగ్ ప్రయాణాన్ని లోతుగా చూద్దాం. ఆయన కథ ఇక్కడే, సరిగ్గా ఇక్కడే మొదలైంది. ఒక ప్రమాణంతో మరియు గుప్పెడు రక్తపు మట్టితో. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఈ ఒక్క సంఘటనే ఆయన జీవిత గమనాన్ని శాశ్వతంగా మార్చేసింది. సరే, మరి ఏంటా కథ? ఆ రక్తంతో చేసిన ప్రమాణం ఆయన మార్గాన్ని ఎలా నిర్దేశించింది? ఆ కీలకమైన సంఘటన ఏంటో ఒక్కసారి చూద్దాం. అది 1919వ సంవత్సరం. జలియన్వాలాబాగ్. ఆ పేరు వింటేనే ఒళ్ళు గగురు పడుస్తోంది కదా. ఆ ఊచకోత భగత్ సింగ్ జీవితంలో ఒక చెరగని గాయాన్ని మిగిల్చింది. ఆయన కేవలం వార్త విని ఊరుకోలేదు, స్వయంగా ఆ ప్రదేశానికి వెళ్లాడు. ఆ అమరవీరుల రక్తంతో తడిసిన మట్టిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. బహుశా ఆ క్షణమే నిర్ణయించుకున్నాడు తన జీవితమిక దేశానికే అంకితమని. చూడండి, ఆయన దృష్టిలో అది కేవలం మట్టి కాదు, అది అమరుల త్యాగానికి ఒక సజీవ సాక్ష్యం. ఆ మట్టే ఆయన గుండెలోని ఆవేశాన్ని ఒక జీవితకాలపు లక్ష్యంగా, ఒక నిబద్ధతగా మార్చేసింది. సరే, ఆవేశమైతే ఉంది, కాని కేవలం ఆవేశంతో విప్లవాలు నడవవు కదా. దానికి ఒక సిద్ధాంతం, ఒక ఆలోచన తోడవ్వాలి. మరి భగత్ సింగ్ మేధస్సును పదునుపెట్టిన ఆ శక్తులేంటి? ఆయనకు ప్రేరణగా నిలిచిన వాళ్లు ఎవరు? ఇప్పుడు చూద్దాం. విప్లవం అనేది ఆయనకు బయటినుంచి రాలేదు, అది ఆయన రక్తంలోనే ఉంది. వాళ్ల కుటుంబం అప్పటికే స్వాతంత్ర ఉద్యమంలో చాలా యాక్టివ్గా ఉండేది. ఎంతలా అంటే వాళ్ల ఇల్లు ఎప్పుడూ పోలీసుల నిఘాలోనే ఉండేది. సో ఆ వాతావరణమే ఆయనకు మొదటి పాఠశాల అయింది. ఆయన ఆయుధం కేవలం ఆవేశం మాత్రమే కాదు, ఆలోచన కూడా. ఒకవైపు మార్క్స్, లెనిన్ లాంటి అంతర్జాతీయ విప్లవకారుల గురించి చదివారు, మరోవైపు ఆనందమఠం లాంటి మన భారతీయ రచనల నుంచి స్ఫూర్తి పొందారు. అంటే ఆయన ఆలోచనలకు రెండు వైపులా పదును పెట్టారన్నమాట. ఇలా ఆలోచనలు బలపడ్డాక ఇక ఆగేదెలా? వాటిని ఆచరణలో పెట్టాలి కదా. భగత్ సింగ్ తన నమ్మకాలను నిజమైన యాక్షన్గా ఎలా మార్చారో ఇప్పుడు చూద్దాం. ఆయనలో పెరుగుతున్న విప్లవస్ఫూర్తికి, అధికారానికి మధ్య ఫస్ట్ క్లాష్ ఇక్కడే మొదలైంది. స్కూల్ యాజమాన్యమేమో ఎవరూ సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొనకూడదని రూల్ పెట్టింది. కాని భగత్ సింగ్ విన్నారా? అస్సల్లేదు. ధైర్యంగా ఆ రూల్ని బ్రేక్ చేసి ఉద్యమంలో పాల్గొన్నారు. అదొక్కటే కాదు, ఇంత తిరుగుబాటు ఉన్నా చదువులో మాత్రం ఆయన ఎప్పుడూ టాపరే. ఇక అకాలీ ఉద్యమం, ముఖ్యంగా జైతో గురుద్వారా సంఘటనలో వాలంటీర్లు చూపిన ధైర్యం, వాళ్ల త్యాగనిరతి ఆయన్ని ఎంతగానో కదిలించాయి. అంటే ఇతరుల పోరాటాలను చూస్తూ కూడా తన రాజకీయ చైతన్యాన్ని, తన ఆలోచనలను ఆయన మరింత పదునుపెట్టుకున్నారు. అలా చిన్న చిన్నగా మొదలైంది ఆయన ప్రయాణం. స్కూల్లో సమ్మెలు చేయడం, జథాలు అంటే వాలంటీర్ గ్రూప్స్లో చేరడం, సహాయ నిరాకరణ ఉద్యమంపై ఉన్న బ్యాన్ని ధిక్కరించడం, ఇలా ఒక్కో అడుగు ముందుకు వేశారు. ఈ దశలో ఆయన కేవలం ఒక ప్రేక్షకుడిలా ఉండిపోలేదు, మార్పు కోసం పోరాడే ఒక యాక్టివిస్ట్గా మారారు. కాని ఒక కార్యకర్తగా ఉంటే సరిపోతుందా? విప్లవానికి ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్, ఒక పక్కా ప్లాన్ అవసరం అని ఆయన గ్రహించారు. ఇక్కడే భగత్ సింగ్ కేవలం ఒక పార్టిసిపెంట్ నుండి ఒక విప్లవ సంస్థకే రూపశిల్పిగా మారే ప్రయాణం మొదలైంది. హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ అంటే హెచ్ఆర్ఏలో చేరడంతో ఆయన పోరాటానికి ఒక వ్యవస్థీకృత రూపం వచ్చింది. కకోరి రైలు దోపిడీ లాంటి సాహసోపేతమైన పనులతో ఈ సంస్థ అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించింది. భగత్ సింగ్కి ఒక విషయం చాలా స్పష్టంగా తెలుసు: సిద్ధాంతం లేని చర్యకో అర్థం లేదు. అందుకే ఆయన కేవలం ఆయుధాలే కాదు, కలన్ని కూడా గట్టిగా పట్టుకున్నారు. పుస్తకాల ద్వారా, రచనల ద్వారా యువతలో విప్లవ స్ఫూర్తిని రగిలించడమే కాదు, వాళ్లకొక సైద్ధాంతిక స్పష్టతను కూడా ఇచ్చారు. ఇది ఏదో ఆవేశంలో తీసుకున్న నిర్ణయం కాదు, ఒక పక్కా స్ట్రాటజీ. ముందుగా చెల్లాచెదురుగా ఉన్న విప్లవ బృందాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలి. తర్వాత దానికి హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ అని పేరు పెట్టి సోషలిజాన్ని ప్రధాన లక్ష్యంగా ప్రకటించారు. ఆ తర్వాతేం చేయాలి? తమ ఆలోచనల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. దానికోసం ది రెవల్యూషనరీ అనే పత్రికను ప్రచురించడానికి ఒక ప్రెస్ను కూడా ఏర్పాటు చేశారు. చూసారా, ఇది కేవలం తిరుగుబాటు కాదు, ఒక పక్కా ప్రణాళికతో కూడిన విప్లవ నిర్మాణం. చివరగా ఒక్క ప్రశ్న:
ఏది ఎక్కువ శక్తివంతమైనది? లక్షల సైన్యమున్న ఒక మహాసామ్రాజ్యమా, లేక ఒకే ఒక విప్లవకారుడి మెదడులోని ఆలోచన? బహుశా భగత్ సింగ్ జీవితమే దీనికి సరైన సమాధానమేమో.